అఖిల భారత విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఈ నెల 24, 25, 26 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి యాచంద్ర తెలిపారు. ఏబీవీపీ 77వ వసంతంలోకి అడుగు పెడుతున్న తరుణంలో విశాఖలో 21 ఏళ్ల తర్వాత రాష్ట్ర మహాసభలు జరగడం విశేషం. ఈ మేరకు ఆయన ఏబీవీపీ మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ తో కలిసి విశాఖలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల ఉద్దేశాన్ని వివరించారు. మహాసభల్లో రాష్ట్ర స్థితి పేరుతో 2 తీర్మానాలు ప్రవేశపెడతామని, పంచ పరివర్తన్ అనే పేరుతో 5 అంశాలపై విద్యార్థి లోకానికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. 4, 25, 26 జనవరి 2025 విశాఖ మహానగరంలో ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ యొక్క 43వ రాష్ట్ర మహాసభలు అతి ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్గా ఈ సంవత్సరం కూడా తన యొక్క మెంబర్షిప్ని 57,85,877 మెంబర్షిప్తో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచి మరి ఈ యొక్క 1949 నుంచి అనేక విషయాలపై స్టూడెంట్ గొంతుగా వినిపిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ అని మరొకసారి రుజువు చేసుకోవడం జరిగింది. అదే తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థుల గొంతు ఏ విధంగా ఉండాలి, వారి యొక్క సమస్యలపైన ఏదైతే పరిష్కారం కోసం అనునిత్యం వాయిస్ని వినిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏబీవీపీ మాత్రమే అని చెప్తున్నాం. అలాగే ఈ యొక్క రాష్ట్ర మహాసభలు 75 సంవత్సరాలు పూర్తి అయింది. ఏబీవీపీ స్థాపించి 77 సంవత్సరంలో అడుగుపెట్టున్నాం. విశాఖ నగరంలో తన 43వ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోబోతున్నది. దీనికి సంబంధించినటువంటి ఉద్ఘాటన ఇనాగరల్ సెషన్లో చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు, కాంటినెంటల్ కాఫీ చైర్మన్, అలాగే అంబట్టి రాయుడు గారు, పూర్వ భారతీయ క్రికెట్ ప్లేయర్ వారు ఈ యొక్క ఉద్ఘాటన సెషన్లో ఉంటారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరపు నుంచి మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ వీరేంద్ర సోలంకి గారు కూడా ఈ యొక్క ఉద్ఘాటన సెషన్లో ఉంటారు. అలాగే ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్నాం, నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపు 7 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఈ విద్యార్థి లోకానికి అలాగే యువతకు ఇచ్చినటువంటి హామీల పైన ఎటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి, అలాగే ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలపైన కూడా ఈ యొక్క 3 రోజుల కాన్ఫరెన్స్లో అనేక రూపాలలో డిస్కషన్ చేసి ఈ యొక్క విద్యారంగ స్థితిపైన, అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడుతున్నటువంటి సమస్యలపైన రాష్ట్ర స్థితి అనే రూపంలో ఈ యొక్క 2 తీర్మానాలను కూడా ఇక్కడ పెట్టబోతున్నాం. అలాగే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక 5 అంశాలలో మనందరిలో కూడా మార్పు రావాలి అని చెప్పి పంచ పరివర్తన్ అనే ఒక అంశం పైన ఈ ఒక ఉపన్యాసం ఉండబోతుంది. దానికి సంబంధించి మా ఆల్ ఇండియా సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ గారు ఈ యొక్క ఉపన్యాసంలో పాల్గొంటారు. అలాగే ఏదైతే స్టూడెంట్కి నిజంగా క్యాంపస్లో కావాల్సినటువంటి హ్యాపీ అండ్ మీనింగ్ఫుల్ క్యాంపస్ లైఫ్ పైన ఒక ఉపన్యాసం ఉండబోతుంది. అది మా క్షేత్ర సంఘటన కార్యదర్శి శివకుమార్ గారు తీసుకుంటారు. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు ఆహ్వాన కమిటీ కార్యదర్శి పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ మహాసభలకు 2000 మంది హాజరవుతున్నట్టు తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్లు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ మహాసభలు ఎంతో కీలకమన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థులు ఏ రకంగా నడుచుకోవాలని అనే అంశంపై మహాసభల్లో విద్యార్థులకు వివరిస్తామని చెప్పారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఇప్పుడు విరాజిల్లుతుంది. విశాఖపట్నంలో 2003లో ఇక్కడ మేము రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. 21 సంవత్సరాల తర్వాత మరొకసారి విశాఖ మహానగరంలో ఈ యొక్క రాష్ట్ర మహాసభలు, పెద్ద మహాసభలు జరగబోతుంది. ఈ మహాసభలకి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది డెలిగేట్స్ రాబోతున్నారు. దీనికి ఒక పెద్ద స్వాగత సమితి ఏర్పడటం జరిగింది. విశాఖపట్నంలో ఉండే ప్రముఖులందరూ కూడా ఆ యొక్క స్వాగత సమితిలో పెట్టడం జరిగింది. మన కలిదిండి రఘు గారు, రఘు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన అధినేత, దాని చైర్మన్గా ఉండటం జరిగింది. అందరం కలిసి ఈ యొక్క విద్యార్థులందరినీ స్వాగతం పలికే కార్యక్రమాన్ని ఈ యొక్క మహాసభల్లో చేయబోతున్నాం. ఈ సంవత్సరం 43వ ఏబీవీపీ మహాసభలు కూడా చాలా ప్రత్యేకత సంచరించుకుంది. ముఖ్యంగా
ఏ స్ఫూర్తితో అయితే ఏ సిద్ధాంతంతో అయితే ఈ యొక్క విద్యార్థి పరిషత్ 1949లో ఏర్పడిందో ఆ యొక్క గంగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ తరుణంలో ఈ యొక్క సభలు విశాఖపట్నంలో జరగటం మీ అందరం కూడా అది చాలా శుభసూచకంగా భావిస్తున్నాం. అలాగే ఈసారి ఈ యొక్క రాష్ట్ర మహాసభల యొక్క థీమ్ ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తితో విద్యార్థి లోకం ఏ విధంగా ముందుకు నడవాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఆయన్ని ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా మనం ఆయన గురించి ఆచరణలో అనేక రకాల విషయాలు తీసుకురావాలి అనే అంశం పైన ఈ యొక్క సభలు నిర్వహించుకోవడం పోతున్నాం. అలాగే ఈ సంవత్సరం అనేక మంది త్యాగధనులు ఎవరైతే దేశం కోసం తనువును చాలించిన అనేక మంది వీరుల యొక్క స్ఫూర్తి కూడా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో ఇవ్వటం జరుగుతుంది. మన ప్రాంతానికి సంబంధించిన విప్లవ వీరులు అనేక మంది కేవలం అల్లూరి సీతారామయ్య కాకుండా ఎవరైతే మర్రి కామయ్య లాంటి అలాగే గంటం ధర మల్లు ధర వీళ్ళందరి యొక్క స్ఫూర్తి ఇవ్వటం, ముఖ్యంగా గిరిజన విప్లవకారులకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో స్ఫూర్తి ఇచ్చే విధంగా విద్యార్థుల లోకాన్ని తెలియజేయటం